మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అనసూయ భరద్వాజ్ తన తాజా వెకేషన్ ఫోటోలతో సోషల్ మీడియాను వేడెక్కించింది. బికినీలో ఆమె గ్లామరస్ ఫోజులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. వృత్తిపరంగా బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్తో నిత్యం టచ్లో ఉంటుంది. అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగుతూ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్గా కొనసాగుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న అనసూయ ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. ఈమెకు వరుస పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలు వస్తున్న నేపథ్యంలో బుల్లితెరకు గుడ్ బై చెబుతూ వెండితెర సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు. తాజాగా అనసూయ తన వెకేషన్కి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఇలా ఇన్స్టాగ్రామ్లో ఈ ఫోటోలు షేర్ చేయటమే ఆలస్యం ఈమె బికినీ ఫోటోలతో సోషల్ మీడియా షేక్ అవుతోందని చెప్పాలి. బికినీలో చిన్న పిల్లలా స్విమ్మింగ్ పూల్లో జలకాలాడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అలాగే ఈ స్విమ్ సూట్లో ఈమె హాట్ ఫోటోలకు ఫోజులిచ్చారు. చేతులు పైకెత్తి తన అందాలన్నింటినీ ఆరబోస్తూ కిస్సికంటూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇలా అనసూయ సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ సెగలు పుట్టిస్తూ కుర్రకారుల చూపు పక్కకు తిప్పుకోనివ్వట్లేదు. ఇక ఈ ఫోటోలపై అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలపై ఎన్నో రకాల విమర్శలు కూడా వస్తుంటాయి. అయితే ఈ విమర్శలకు అనసూయ తనదైన శైలిలోనే సమాధానం చెబుతూ ఉంటారు. గతంలో ఈమె వస్త్రధారణ గురించి ఎన్ని విమర్శలు వచ్చినా తన బట్టలు తన ఇష్టమని, తనకు నచ్చినట్టుగానే తాను ఉంటానని నిర్మోహమాటంగా సమాధానం ఇచ్చారు. వయసుతో సంబంధం లేకుండా అనసూయ తన గ్లామర్, ఆత్మవిశ్వాసంతో అభిమానులను అలరిస్తోంది. విమర్శలను పట్టించుకోకుండా తనదైన శైలిలో జీవిస్తున్న ఆమె అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె కెరీర్ మరింత పుంజుకోవాలని ఆశిద్దాం.